ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక సర్వీస్లో చేరికపై డీఓపీటీదే తుది నిర్ణయమని నేషనల్ పోలీస్ అకాడమీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఎర్రగడ్డ జయంత్ హాస్పిటల్లో ఉదయ్ కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయనకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి తర్వాత ఆసుపత్రి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ప్రజెంట్ ఆయన మీద లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ విషయం పైన నేషనల్ పోలీస్ అకాడమీ అంతర్గత దర్యాప్తు జరిపింది. మరోవైపు నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఇప్పటికే ఎంపీ అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు ఇంటికి కూడా పంపించడం జరిగింది. నేరుగా ఎంపీ నుంచి మోతీనగర్ లో ఉండేటటువంటి తన స్నేహితు నివాసానికి ఉదయ్ కృష్ణారెడ్డి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఆయన ఆత్మహత్య చేసినట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి ఉదయ్ కృష్ణారెడ్డి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే తనతో పాటు ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఒక మహిళ ట్రైనీ ఐపీఎస్ ఆయన లైంగికంగా వేధించాడంటూ ఆయన మీద అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం కూడా జరిగింది. తనపై హత్యాయత్నం చేయడంతో పాటు తర్వాత హత్యాయత్నం కూడా చేశాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడంతో ఈ విషయాన్ని నేషనల్ పోలీస్ అకాడమీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన్ను పోలీస్ అకాడమీ కొంత విచారణ జరిపిన తర్వాత ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు అతన్ని సస్పెండ్ కూడా చేసినటువంటి సందర్భంలో నిన్న ఆయన్ని సాయంత్రం నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఇంటికి పంపించినటువంటి సందర్భం. అయితే మొదటి నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ప్రవర్తన గురించి ఇటు ట్రైనీ మహిళా ఐపీఎస్ నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. మరోవైపు ఇటు పోలీస్ అకాడమీ కూడా ఈ విషయం మీద దర్యాప్తు కొనసాగించింది. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. తర్వాత ఇతర ఎవిడెన్స్ ను కూడా సేకరించిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి వచ్చినటువంటి ఆరోపణలు నిజమైనట్టు కూడా ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. సో ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవడం తప్పలేదు. ఇదే నేపథ్యంలో ఆయన ఇంటికి పంపిస్తూ ప్రస్తుతం అయితే మాత్రం సస్పెండ్ చేసింది. మరోవైపు తక్షణమే ఆయన ఇంటికి వెళ్ళిపోవాలంటూ కూడా నిన్న సాయంత్రం చెప్పడంతో ఆయన తన సమాధితో ఇటు మోతీనగర్ లో ఉండేటటువంటి తన పేరు నివాసం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే తదుపరి ఆయన సర్వీస్ సంబంధించిన అంశం మీద డీఓపీటీ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నేషనల్ పోలీస్ అకాడమీకి ఆయన మళ్ళీ తిరిగి శిక్షణకు వస్తారా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఐపీఎస్ హోదా కొనసాగుతుందా లేదా అనేటటువంటి అంశాల గురించి డీఓపీటీ తీసుకున్నటువంటి నిర్ణయమే తుది నిర్ణయం అంటూ కూడా ఇప్పటికీ నేషనల్ పోలీస్ అకాడమీ తీసుకుంది. మొత్తానికి ఎర్రగడ్డ జయంత్ హాస్పిటల్ అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు కొంత విషమంగా ఉన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి వైద్యుల సంబంధించినటువంటి పర్యవేక్షణలో అయితే ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శశి.